థర్డ్ గేర్ పని చేయట్లేదా? థర్డ్ గేర్ ఒకటే ప్రాబ్లం. రే లంబు, ఇది వర్కౌట్ అవ్వదు, మనం బ్రేకప్ చేసుకుందాం సరేనా? అరే ఆయన ఎత్తి కార్లో వేయండి రా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. రేయ్ వాడు బ్రతికే ఉన్నాడు రా. ఎవరు మీరు? మనం అందరం టైం ట్రావెల్ చేసాం. ఈ 24 సినిమాలో సూర్య వాచ్ పెట్టుకుని టైం ట్రావెల్ చేశాడు అదేనా? ఈ కారే రా టైం ట్రావెల్ మిషన్. నేను అప్పుడే చెప్పాను ముహూర్తం బాలేదు, ఈ కారు వద్దని. ఇప్పుడు ఎలా వెళ్ళాలిరా మళ్ళీ వెనక్కి? స్టార్ట్ చేశాడు, ఆపురా. ఒకసారి ఇటు చూడండి, ఇదేనేమో. రే నువ్వు ఏది పడితే అది ముట్టుకోకరా. ఏ అంతరిక్షంలోకి పోతే మళ్ళీ తిరిగి రాలేం కూడా. అరే చూడు, ఇది మొత్తం నీ వల్లే అయ్యిందిరా. అసలే మంచి రోజు కూడా కాదు. ఓ మిగతా రోజులేదు మంచి రోజులైనట్టు వాడు ముహూర్తం పెడితే నీ పెంటంతా అయింది. ముందు మీరు గొడవ పడడం ఆపండి రా. అరే దీంట్లో ఏదో టైం సెట్ చేసి ఉందిరా, 2005 అక్టోబర్ 1. ఇందులో డేట్ ఇయర్ మార్చేస్తే మనం మన టైంకి తిరిగి వెళ్ళిపోవచ్చు అనుకుంటారా? రే నువ్వు మూసుకొని ముందు అది మార్చరా, అప్పుడు తెలుస్తుంది అది మారుతుందో లేదో. మారిందా మారిందా? రే నా ఫోన్లో సిగ్నల్ రావట్లేదురా, నా పిల్లలా ఉందో ఏంటో. అయ్యో భక్తులకి విజ్ఞప్తి. రేపు అనగా 2 అక్టోబర్ 2005న అన్నదాన కార్యక్రమం ఉంది. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అరే మనం ఇంకా ఇక్కడే ఉన్నావురా, అసలు తిరిగి వెళ్తామంటావా లేదా చెప్పండి. రేపు చిట్టి పాట ఉంది, నాకు చిట్టి వచ్చేలా ఉందిరా, ఏదో ఒకటి చెయ్యండి రా. ఇప్పుడు ఏం చేద్దాంరా? నా దారిన నేను పోతుంటే నన్ను బండెక్కిచ్చారు కదరా. ఎగిరితానంటే ఎక్కడ పడతావు అయ్యాదో. కాల్ జరపరా. బుక్కా, ఇదేం బుక్ రా ఇలా ఉంది? ఏం బుక్ ఇది? రే ఇందులో ఈ టైం మిషన్ ఎలా వాడాలో రాసుందిరా. టైం మిషన్ అంటే పైకి చదువు. ఈ కార్ నుండి మీరు సులభంగా గతంలోకి లేదా భవిష్యత్తులోకి వేగంగా వెళ్ళొచ్చు. ఈ కార్ని 50 కిలోమీటర్ల స్పీడ్లో నడుపుతూ థర్డ్ గేర్ వేస్తే మాత్రమే ఈ టైం మిషన్ అన్నది పనిచేస్తుంది. ఈ టైం మిషన్ యాక్టివేట్ అయినప్పుడు కార్లో ఉన్న అందరూ టైం ట్రావెల్ చేస్తారు. గతంలో జరిగినవన్నీ చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇక్కడున్న టైం మిషన్ యాక్టివేట్ అయినప్పుడు కార్లో ఉన్న అందరూ టైం ట్రావెల్ చేస్తారు. టైం ట్రావెలా? ఈ టైం మిషన్ చాలా ప్రమాదకరం. ఇది జాగ్రత్తగా వాడాలి, లేకుంటే ఇది వాడే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం. ప్రాజెక్ట్ కాలయంత్రం. ప్రాజెక్ట్ కాలయంత్రం. డగ్లస్ ఫెలిక్స్. అయితే థర్డ్ గేర్ వేసి నడిపితేనే ఈ మిషన్ పనిచేస్తుందేమోరా. ఏంట్రా? రే ఇది 2024రా, అదిగో ఆవేశం పోస్టర్. పనిచేసిందిరా. మంజుమల్ బాయ్స్ పాట కదరా. కన్ఫర్మ్ 2024 ఇది. మనం దీపు మా ఇంటికి వెళ్ళి లంచ్ తిందాంరా. సైలెంట్ గా ఉన్నాడు. రే నిన్నే. మనం వచ్చేసాం. బ్రేకప్ పార్టీ ఎవరా? రే రే ఒక ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఏమైందిరా? రే చచ్చిపోయాడ్రా. హిస్ డెడ్. ఓ షిట్, వాడిని ఇక్కడే వదిలేద్దాంరా. నీ మొహం, మనం వాడిని గుద్దింది మే 5వ తారీఖు 2024. అది ఈ రోజే. రే నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం వాడిని 11:30కే గుద్దాం కదా,
అప్పుడు మనం 11:30కి 10 నిమిషాలు ముందుకు వెళ్ళి వీడిని గుద్దకుండా తప్పించుకుంటే మొత్తం set. అయితే ఒక 30 నిమిషాలు ముందుకు వెళ్దాం. అయితే బాడీ ఇక్కడే పడేయండి. రండ్రా. త్వరగా పడేయండి రా, ఎవరు లేరు. అరే లంబు జాగ్రత్త. త్వరగా చెయ్యండి రా, ఎవరైనా చూస్తారు. వాడు ఇంకా రాలేదురా. అడుగు వస్తున్నాడు చూడండిరా. అన్నా, ఒక చిన్న హెల్ప్. అంటే నేను ఇప్పుడు చచ్చిపోయాను, మీరు టైం ట్రావెల్ చేసి నన్ను బతికించారు. ఎస్, ఇది నేను నమ్మాలి. ముయిరా, నేను సేవ్ చేయడానికి నేను ఎంత కష్టపడ్డాను తెలుసారా? నువ్వా? సారీ, అందరం. అవును, అందరం. ఈ కార్ వల్ల మనకేంటి ఉపయోగం? సంపాదించవచ్చు, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురావచ్చు, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనం ముందే తెలుసుకోవచ్చు. అదొక్కటే కాదు లంబు, గతంలో తప్పుల్ని సరిచేసుకోవచ్చు. ఇవన్నీ టైం ట్రావెల్ మూవీస్ చూసి నేర్చుకున్నా. ఏంటి ఇదంతా అవుతుందా? నాకైతే నమ్మకం లేదు. మనల్ని ఇంకా ఎవ్వడూ ఆపలేరు. ఈ లోకం మొత్తం మనదే. మిత్రులారా, ఈ టైం ట్రావెల్ మెషిన్ నాకు హెల్ప్ చేస్తారా? ఏంటది? నేను దాని మీద పగ తీర్చుకోవాలి, కాబట్టి దానికన్నా ముందు నేనే వదిలేస్తా. 5 సంవత్సరాలు నా డబ్బులు మొత్తం తినేసి ఆ బెస్ట్ గారితో వెళ్ళిపోయింది. పగ తీర్చుకోవాల్సిందే, అప్పుడే నాకు మనశ్శాంతి. పాపరవాడు. లంబు, దాని మీదే కాదురా, దాని అమ్మ మీద కూడా పగ తీర్చుకున్నావు. ఇది నీ పగే కాదు, మొనది. అది నిన్నెప్పుడు వదిలేసింది? ఈ రోజు 10 గంటలకి. దానికన్నా గంట ముందుకు వెళ్ళి నువ్వే దాన్ని వదిలేరా. పద. గాయ్స్, ఏంట్రా? వెళ్దామా? బండెక్కండి. లంబుగడు పాపం ఎక్కడ? వెళ్ళరా లోపలికి. మావా, నువ్వు వెళ్ళరా. నీ పాస్ట్ వర్షన్ వచ్చేలోపు నువ్వు పని పూర్తి చేసుకుని త్వరగా వచ్చాయి. వాడిని మేము చూసుకుంటాం కానీ నువ్వు వెళ్ళరా. వీడేం పీక్తాడో చూద్దాం. ఏయ్, రే వస్తున్నాడు రా. దబిడి దిబిడి దబిడి దిబిడి దబిడి దిబిడి నా పిల్లు సెట్. అరే, అందరు ఇక్కడ ఉన్నారా? మీరేంటి ఇక్కడ? నీ గురించే. రా నువ్వు లోపలికి. అసలు నీ సమస్య ఏంటి? మే 5న 2024 పొద్దున్న 10 గంటలకు నన్ను వదిలేస్తావన్న విషయం నాకు తెలియదు అనుకున్నావా? ఇంకొకసారి కనిపించినా కొడకా. నన్నే కొడతారా? అయ్యో దేవుడా, అయ్యో. ఇంకోసారి ఆ బెస్టీతో కనపడితే మర్యాదగా ఉండదు. ఇంకా నేను చచ్చిపోయినా పర్లేదురా. ఆ పని చేయరా బాబు. చచ్చిపోరా బాబు. ఇది సాధారణ విషయం కాదురా, మన అదృష్టం రా. ఎరా రామన్, ఆ చైన్ ఎక్కడ కొన్నా? సంగారెడ్డిలో రా. నాకు ఓ పని ఉంది, చేస్తావా? ఏంటి? అమ్మాయి మేట్రా? నాకంత సీన్ లేదు. నానమ్మ చచ్చిపోయింది, తిరిగి తీసుకొస్తావా? నా చిన్న వయసులోనే ఆమె చచ్చిపోయింది. అవంటే నాకు చాలా ఇష్టం. ఎంతకీ తను ఎలా చచ్చిపోయింది? గ్రేప్స్ గొంతు కట్టుపడి. అలా కూడా చచ్చిపోతారా? ఓ వెరీ సాడ్. నీకు ఆ టైం డేట్ గుర్తుందా? అది 1999 కాదు, 1998 జూలై 7.
కార్ తీయండ్రా వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి పోదాం. 98 కదా. జై పాతాళ భైరవి నానమ్మ అది తినకు, ఆగు, గొంతు కట్టుబడి చస్తావు. ఇంకా కొన్ని సంవత్సరాలు బతకాలి కదా. ఏంటి ప్రతిసారి నేను నిన్ను చూసుకోలేను కదా. బాయ్, టాటా. ఇదేం మామూలు బండి కాదు. నేను మళ్ళీ మా నాన్నమ్మని చూస్తాను అనుకోలేదు. ఈ బండి యూజ్ చేసి మనం డబ్బు సంపాదించగలమా? చెయ్యొచ్చు, కానీ ఆ పనిలో ఎలాంటి రిస్క్ ఉండకూడదు, లేదంటే మనం దొరికిపోతాం. కరెక్టే. అయితే మనం బ్యాంక్ కన్నవేద్దాంరా. రే ఐటమ్, దానికి టైం ట్రావెల్ ఎందుకురా? ఇలా డైరెక్ట్ గానే చేయొచ్చు కదా. ఒకవేళ దొరికిపోయామనుకో, ఈ టైం మెషిన్ వాడి మిస్టేక్ ఏంటో తెలుసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి బాగా ప్లాన్ చేద్దాం. ఏమంటావ్? నువ్వు చెప్పింది కరెక్ట్రా, కానీ ఇంకా సింపుల్గా డబ్బులు వచ్చే మార్గం ఉంది. ఎలాగా? నాకేం తెలుసురా, మీరందరూ కలిసి ఆలోచించండి. వీడొకడు. ఏంటది? లాటరీ టికెట్ 12 కోట్లు తీసుకో. అది బాధి పడే. పిచ్చోడా. రేయ్, నాకు ఐడియా వచ్చింది. ఒకవేళ ఆ లాటరీ టికెట్ 12 కోట్లు మనమే గెలిస్తే? 12 కోట్ల? ఎలా గెలుస్తాం. గెలుస్తామా? దానికి లాటరీ వచ్చిన రోజు న్యూస్ పేపర్ కావాలి. బండికు. రే చూడండి, లాటరీ గెలిచిన టికెట్ అత్తాపూర్లో ఉంది. ఏజెంట్ పేరు దినేష్. మనం ఈ లాటరీ ప్రైజ్ ఇచ్చే వారం ముందుకు వెళ్ళి ఈ ఏజెంట్ దినేష్ దగ్గర ఉన్న టికెట్లన్నీ మొత్తం మనమే కొనేద్దాం. మళ్ళీ ఆ ప్రైజ్ ఇచ్చే రోజుకి వెళ్ళామనుకో, ఆ 12 కోట్లు మనమే లంబు. వింటుంటే నాకు ముందే తెలిసి వీడు చాలా ఇంటెలిజెంట్ అని. వీడికేమైంది? రే ఎక్కడికి రా. దినేష్ దగ్గరికి వెళ్ళాలని లేదా? త్వరగా వచ్చి వండి ఎక్కడ్రా. అన్న, దినేష్ అనే లాటరీ ఏజెంట్ మీ దగ్గర లాటరీ టికెట్స్ అనుకున్నాడా? ఏ దినేష్? పొట్టి దినేషా? చాలా మంది దినేష్లు ఉన్నారు. వెంకట దినేషా లేక ఆటో దినేషా? అది కాదన్నా, ఈ సంవత్సరం చాలా లాటరీ టికెట్స్ కొన్నాడు కదా. ఆ వెంకట దినేషా ఇప్పుడే ఇటు వెళ్ళాడు కదా, మార్కెట్లోనే ఉండుంటాడు. మ్యాటర్ ఏంటి? ఏం లేదన్నా, ఏంటి? నువ్వు ఇక్కడే ఉండు. సరే, నేను వెళ్ళి చూసుకుంటా. చూసొస్తా. పద. నేను అక్కడికి వెళ్ళి చూస్తాను. అసలు ఆడు ఎలా ఉంటాడురా? ఎక్కడ నెత్తగాలి ఏం అర్థం కాదు. అదిగో అక్కడ చూద్దాం పద. 10 సమోసాలు తిన్నా ఇంకా ఆకలేస్తుందండి. బా, ఇక్కడ ఏదైనా హోటల్ ఉంటే బాగుండు. టైట్గా మంది తినాలి. అన్నా, ఒక లైమ్ సోడా. మామ ఒక్క నిమిషం. అక్క, ఇక్కడ లాటరీ టికెట్స్ అమ్మే దినేష్ తెలుసా? తెలీదండి. తెలీదంట్రా. నాకెందుకో వాడు దొరకడనిపిస్తుంది. రే నువ్వుండ్రా, రండిరా బండి దగ్గరికి వెళ్దాం. రే, ఎవర్రా కార్లు? రే 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 రే, మన కార్ పోతుంది. రే రే, కార్ ఆపండ్రా. అరే కార్ ఆపండి.